ఈరోజు టాపిక్ ఏంటి అంటే మంచు మనోజ్ గారు మంచు విష్ణు మీద కంప్లైంట్ ఇచ్చారు. మళ్ళీ అన్నదమ్ములు తగదా, నాన్నగారికి చెప్దామంటే అందుబాటులోకి రావట్లేదు అంటున్నారు. మంచు మనోజ్ గారికి చెప్పేంతటి దాన్ని, విష్ణు గారికి చెప్పేంతటి దాన్ని కాదు, కానీ పబ్లిక్ ఒక న్యూస్ వచ్చిన తర్వాత అన్నదమ్ములు అన్న తర్వాత కలిసి లేకపోయినా, సఖ్యతగా లేకపోయినా తగాదాలు స్టార్ట్ అయితే ఆగే ప్రసక్తే లేదు. కానీ వీళ్ళిద్దరికి చెప్పేది నేను ఒకటే, ఒక కారు కోసమో ఒక ఇల్లు కోసమో మీరు రోడ్డుకి ఇంత గొడవ పడుతున్నారు. మీ నాన్నగారు ఈ స్టేజ్కి రావడానికి ఎంతమందో కాళ్ళు పట్టుకుని, ఎంతమంది దగ్గర ప్రాధాయపడి ఆ అవకాశాలు తీసుకుని, ఒక పూట తిని తినక మిమ్మల్ని అందరినీ ఈ స్టేజ్కి తీసుకొచ్చి ఇంత పెద్దవాళ్ళని చేసి సినీ ఫీల్డ్కి పరిచయం చేస్తే, మీ నాన్నగారిని మీరు పరువు తీసి రోడ్డున పడేసి మోహన్ బాబు గారి పిల్లలు అంటే వెదవలరా అని చెప్పుకునేటట్టు చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి ఎవరు ఏం కామెంట్లు పెట్టినా, నాకు తమ్ముళ్ళు ఉంటే ఎలా చెప్తానో మీ ఇద్దరికి కూడా నేను అలాగే చెప్తున్నాను. ఒక తమ్ముడు కారు తీసుకుంటే తీసుకొని వాడు నా తమ్ముడే కదా, ఇల్లు తీసుకుంటే తీసుకున్నాడు వాడు నా అన్నయ్యే కదా అని ఒక్క నిమిషం మీరు ఎవరన్నా ఆలోచిస్తే సమస్యలు ఇక్కడ దాకా రావు. కానీ ఒక యుగో ఒక పట్టుదల ఎక్కువైతే మాత్రం ఫ్యామిలీలు పాడైపోతాయి. ముఖ్యంగా ఇవన్నీ తగాదాలు వచ్చేది ఇంట్లో ఆడవాళ్ళ వల్లే. ఆడవాళ్ళ భర్తల్ని కంట్రోల్ చేయకపోతే ఇంకా పెరిగి పెద్దవయ్యి మోహన్ బాబు గారు పరువు తీస్తారు అంట నేనైతే. అందుకని ప్లీజ్ ఎప్పటికైనా ఆడవాళ్ళు కల్పించుకుని ఇద్దరు అన్నదమ్ములు సరిచేయటం నేర్చుకోండి. నాకెందుకు, నా మొగుడు తెస్తే నేను తిని కూర్చుందాము అనుకుంటే సమస్యలు రోడ్డుకి ఎక్కి ఆ పెద్ద ఆయన హార్ట్ అటాక్ వచ్చి పోయేదాకా మీ ఇళ్ళ పట్టుదలలో పోవని చెప్పి నేనైతే అనుకుంటా. ఆ రోజు మనందరం చూస్తాం, పెద్ద ఆయన పోయిన తర్వాత ఇద్దరు కలిసి భుజాల మీద చేసుకుని ఇద్దరు కలిసి కార్యక్రమాలు చేయటం ఇవన్నీ మనం చూస్తాం. అప్పటిదాకా ఇలాగే కొట్టుకుంటారు. ఎవరు ఏమనుకున్నా నేను చెప్పాలనుకుని చెప్తున్నాను. ఓకేనా?